హైదరాబాద్ బాలానగర్ లో అదుపు తప్పి పడిపోయి ఓ బైకర్ మృతి చెందాడు. హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడుపుతూ ఉండడంతో బైకర్ ను ఆపేందుకు ట్రాఫిక్ పోలీసులు ట్రై చేశారు. ఆ టైంలో వేగంతో ఉన్న బైక్ అదుపు తప్పింది. దీంతో ఆ బైక్ పోయిన వ్యక్తి రోడ్డుపై పడిపోయాడు. అతని తల మీద నుంచి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో ఆ బైకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వాహనదారులు గుమిగూడడంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే బైకర్ చనిపోయాడని వాహనదారులు ఆరోపిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబ సభ్యులు బంధువులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. లాఠీ చార్జీ చేసి వారందరినీ చెదరగొట్టారు పోలీసులు. రైట్, అదుపు తప్పి పడిపోయిన ఓ బైకర్ మృతి చెందాడు. హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడుపుతుండడంతో బైకర్ ఆపేందుకు ట్రాఫిక్ పోలీసులు ట్రై చేశారు. ఆ టైంలో వేగంతో ఉన్న బైక్ అదుపు తప్పింది. దీంతో ఆ బైక్ పన్న వ్యక్తి రోడ్డుపై పడిపోవడం, తర్వాత అతని తల మీద నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో చనిపోయినట్లు తెలుస్తోంది. రైట్, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, ఇప్పుడు బంధువులు ఆరోపిస్తూ ఉన్నారు ఈ ప్రమాదానికి కారణం ట్రాఫిక్ పోలీసులే అంటూ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అక్షయ, బాల్నగర్లో దారుణ ఘటన. ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో బాల్నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలు ఆపి ట్రాఫిక్ ఛానల్ విధిస్తూ ఉన్నారు. సో ఐడిపిఎల్ నుంచి ఇదే రూట్ మార్గం గుండా వస్తున్న ద్విచక్ర వాహనం పైన వస్తున్న బాబ్జీ అనే యువకుడు ట్రాఫిక్ పోలీసులు ఆపి అతను విధించే సమయంలో వారి నుంచి తప్పించుకోబోయే క్రమంలో అతను వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడి అతను ప్రాణాలు కోల్పోయాడు. అతని తలపై నుంచి బస్సు వెళ్లడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సో ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, అలాగే వారి కుటుంబ సభ్యులు, బంధువులందరూ కూడా బాల్నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ చేరుకొని గొడవకు దిగారు, ఆందోళన చేపట్టారు. పోలీసులు కూడా వారిని చెదరగొట్టారు. సో చాలన రాసేందుకు రన్నింగ్ లో ఉన్న బైక్ ను, ద్విచక్ర వాహనాన్ని ఆపే క్రమంలో అదుపు తప్పి బస్ కింద పడిపోవడం, అతను స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోవడం, ఘటనా స్థలంలో చెందిన క్రమంలో ఈ కుటుంబ సభ్యులు, వారి స్నేహితులందరూ కూడా బాల్నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ చేరుకొని ఆందోళన చేపట్టారు. వారందరూ కూడా చెదరగొట్టారు. సో ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయారంటూ కూడా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు, ధర్నా చేశారు. సో బాల్నగర్ నుండి నర్సాపూర్ వెళ్లే ఈ మార్గం అంతా కూడా తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు వారిని సముదాయించారు, అలాగే చెదరగొట్టారు. సో ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ ఉన్నప్పటికీ కూడా బాబ్జీ అనే మృతుడు ఎవరైతే ఉన్నారో అతన్ని పోస్ట్మార్టం నిమిత్తం కూడా డెడ్ బాడీని గాంధీ మార్చురీకి షిఫ్ట్ చేశారు. పోలీసులతో ఇటు స్థానికులు, బంధువులందరూ కూడా వాగ్వివాదం దిగారు. సో బాల్నగర్ ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుంది. వారు ఒకవేళ ఆపిపోయి ఉంటే, అంటే వాహనం సంబంధించి ఆపడం కావచ్చు, అలాగే అతను చాలన్ రాసే క్రమంలో ఏదైతే ఉంటుందో అతను పోలీసుల నుండి తప్పించుకుపోయే క్రమంలోనే ఈ విధంగా జరిగినప్పటికీ కూడా ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఇది జరిగిందని వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేశారు. సో చాలన రాసేందుకు రన్నింగ్ లో ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఏ విధంగా ఆపుతారు, ఒకవేళ ఆపకపోయినా కూడా సైడ్ తీసుకునే క్రమంలో ఆపే ప్రయత్నం చేయొచ్చు కదా అని చెప్పి వారు కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. సో ఈ సమీపంలోనే, అంటే బాల్నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలోనే సీసీ కెమెరాలు ఉన్నాయి. అక్షయ్, ఈ సీసీ కెమెరాలో చాలా స్పష్టంగా ఏం జరిగిందనేది కూడా రికార్డ్ అయ్యింది. ఆ రికార్డ్ అయిన దృశ్యాలు కూడా మాకు కావాలి, మాకు చూపించాలంటూ కూడా కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించారు, ఆందోళన దిగారు. చాలాసేపు కూడా పోలీసులు వాగ్వివాదం చోటు చేసుకుంది. సో ఆ సిచ్యువేషన్ చేయి దాటుతున్న క్రమంలో పోలీసులతో వాగ్వివాదం దిగిన క్రమంలో వారిని ఇక్కడ నుంచి చెదరగొట్టారు. ప్రస్తుతం అయితే ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేశారు. ఈ నర్సాపూర్ నుంచి వెళ్లే ఐడిపిఎల్ నుంచి వచ్చే బాల్నగర్ రోడ్ ఏదైతే ఉంటుందో ప్రస్తుతం ఇదే స్పాట్ లో ఆ బాబ్జీ అనే యువకుడు బైక్ పైన వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు పోలీసులను తప్పించుకోపోయి ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడిపోవడం అనేది స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దారుణ ఘటన ఇది. అంటే మరికొద్దిసేపట్లోనే యువకుడు కూడా బాల్నగర్ వైపు వెళ్లే క్రమంలో తన ప్రాణాలు కోల్పోవడం అనేది కుటుంబ సభ్యులను జీర్ణించుకోలేరు. అలాగే స్థానికులు కూడా బాల్నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర బైఠాయించారు, ఆందోళన దిగారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో తమ బాబ్జీ ప్రాణాలు కోల్పోయేందుకు ఎవరైతే కారణం ఉన్నారో అతనిపైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంది. వారి కుటుంబ సభ్యులు సంధానించారు, మృతదేహాన్ని కూడా గాంధీ మార్చికి షిఫ్ట్ చేశారు. ఈ ఘటన 11 గంటలకు చోటు చేసుకుంది. గంట సేపటి వ్యవధిలోనే అందరూ కూడా ఇక్కడ చేరుకోవడం, ధర్నా చేయడం, ఆందోళన దిగిన క్రమంలో తీవ్ర ట్రాఫిక్ అంతరాయమైంది. ఆందోళన కూడా ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులను సంధానించి పంపించడం జరిగింది. అక్షయ్, ఇదే లేటెస్ట్ అప్డేట్. ఓటు స్టూడియో.